ఏవండోయ్! మనకి సంక్రాంతి అయిపోయిన వెంటనే మన బోట్‌లన్నీ ఏటకెళ్ళాయన్నమాట. అందులోడికి మన సబ్‌స్క్రైబర్ ఒకరు 5 కేజీలు టైగర్ రొయ్యలు కావాలని అడిగారండి. మనం వెంటనే ఊరుకుంటామా? బాక్స్ తెచ్చేసి చుట్టూరు ప్యాకింగ్ చేసి ఒక 5 కేజీల రొయ్యలు తీసుకున్నామండి. అందులోడికి ఇంకో సబ్‌స్క్రైబర్ కూడా నన్ను రొయ్యలు అడిగారండి. అయితే వాళ్ళు చెరువులో రొయ్యలు తినేవారంట. అయితే ఈ రేట్ చెప్పినప్పటికి అల్లిపోయారండి. అదేనండి కేజీ వచ్చి రూ. 500 పలుకుతుంది. అయితే కౌంట్ వచ్చి 10థ్ నంబర్ మాట. అయితే 10వ నంబర్ కౌంట్ ఉన్న రొయ్యలు ఎక్కడైనా చూస్తే మీకు రూ. 800 సుమారు దాటుంటది. మనకి హోల్‌సేల్‌లో రూ. 500కి ఇస్తుంటే వాళ్ళు భయపడిపోయారండి. ఎందుకేంటంటే చెరువులో రొయ్యలు, ఇక్కడ రొయ్యలు ఒకటే అనుకుంటున్నారు పాపం తెలియక. అయితే ఈ దీనికి దానికి పోలకంటే నక్కకి, నాగలోకి అనుకున్నంత తేడా మాట అండి. అంటే ఆర్గానిక్ టైప్ వేరు. అంటే ఇప్పుడేంటంటే నేచురల్ ఫుడ్‌కిని మనం తయారు చేసిన ఫుడ్‌కి తేడా చాలా ఉందండి. తెలియక చాలామంది ఏవో చెప్తుంటారు. అయితే మీకు సముద్రంలో రొయ్యలు, చెరువులో రొయ్యలు లెక్కేసుకుంటే మీకు సముద్ర రొయ్యలు చాలా నంబర్ 1 అండి. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన సబ్స్క్రైబర్ పంపించామట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఉంటాను మరి.